ఒత్తిడికి రాజకీయ ఒత్తిడికి ఒత్తిళ్ళు ఉంటాయి మమ్మల్ని ఏదని ఈ సమరస్యకు పరిశీలించుకోవాలా ఆలోచించుకోవాలి ప్రవర్తించాలి. ఒక్కొక్క మండలం నుండి 2-3 వచ్చి 2019 వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సార్వత్రిక ఎన్నికలకి ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత మమ్మల్ని మేము ఏదైతే పక్షపాతం లేకుండా వాలంటీర్ వ్యవస్థ అందరినీ ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నాము. కానీ ఈరోజు బలవంతంగా మా చేత ఎవరికి కూడా మీటింగ్ అని పిలిపించి రాజీనామాలు చేయించి ఈరోజు రోడ్డు మీద పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. మమ్మల్ని ఇప్పుడు ఆదుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి గిరిజనుల్లోనూ ఎక్కువ మంది గిరిజనులే నష్టపోయారు. ఈ రాజీనామాలు చేసిన వ్యక్తుల్లో ఉన్నారు. కరోనా టైం అప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్ళాము, ప్రతి ఇంటికి వెళ్ళాము, ప్రతి ఒక్కరి కష్టాలను కూడా చూసాము. అప్పుడు కూడా ప్రాణాలు తెగించి మేమందరం ముందుకు ఒక సైన్యంలో కదిలాము. ఈరోజు మా పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. కాబట్టి మీడియా మిత్రుల తరఫున మాకు పెద్దగా ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదరించి మళ్ళీ మా వాలంటీర్ వ్యవస్థని తిరిగి విధుల్లోకి తీసుకుంటారని ప్రాధాన్యపడుతున్నాం. రాజీనామా చేసిన ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అందరినీ క్షమించి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారని కోరుకుంటున్నాం.